ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది ఏ ఇయర్లో అయింది? ఫస్ట్ హస్బెండ్ తోని 7 years అయింది మ్యారేజ్ అయ్యి. 3 months ఎప్పుడు కూడా మీకు అనిపించలేదా తన బిహేవియర్ కావచ్చు? 3-4 nights అండి టార్చర్. మీరు ఎంత పెట్టారు తనకు? 30 lakhs వరకు పెట్టి. ఇతను ఎప్పుడు పరిచయం అయ్యాడు? ఎక్కడ పరిచయం అయ్యాడు? అప్పుడే నా మీద కన్నేసాడంట. సో ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళాలి కదా. చాలా డిస్టర్బ్ చేశాడు. బేబీ పరిస్థితి అప్పుడు ఎలా ఉంది మరి అప్పుడు? షీ వాజ్ విత్ మీ. మళ్ళీ నా వెనక ఎందుకు పడుతున్న విషయాలు మీరు తనకి ఎందుకు చెప్పలేకపోయారు? మొబైల్ తీస్తే ఎన్ని దరిద్రాలు ఇంకో వాళ్ళకి అట్రాక్ట్ కానీ ఏ కారణం అంటే తాగితే చాలా తప్పు అన్న వ్యూలో ఉండేదాన్ని నేను. రెండో వార్తను కూడా బయటకు వచ్చి విభేదించి వచ్చారు కాబట్టి ఎందుకు క్లారిటీ ఉంటేనే కదా. ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు కుక్కర్లని కరెంట్ షాక్లని అవి ఇవి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తూ తనకు అని చెప్పి? నేను పరిచయమైన 6 months నుండి జరుగుతుంది అక్కడ. మళ్ళీ మీరు ఎందుకు వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తారు? బొబ్బిల్ సాయికిరణ్ నన్ను టార్చర్ చేస్తున్నాడు. హస్బెండ్ అని ముగ్గురున్నారు, మొదట రెండా మూడా? క్లెయిమ్ లేదు నాకు. అడ్వకేట్ తో మీకు ఎన్ని రోజులు పరిచయం? 1 month. 1-2 రోజుల్లో కలిసిన వారితో పెళ్ళి అని మీరు ఎట్లా నమ్మాడు? పెళ్లి అని అడిగాడు కానీ డేటింగ్ అని అడగలేదు. పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చారా మరి ఇట్లా అంటుండో ఇదని? పరువు అనే 3 అక్షరాల కోసం ఎంత భరించాలో అంత భరిస్తుంది. సాయికిరణ్ తో ఉన్నది అడ్వకేట్ వాళ్ళకి తెలుసా? అడ్వకేట్కి తెలుసు. లైఫ్ లాంగ్ ఉండాల్సిన వ్యక్తి లేకపోతే తనని కాదని ఇప్పుడు అడ్వకేట్ ని పెళ్లి చేసుకోవాలన్నా అట్లీస్ట్ సాయికిరణ్ తోని విడిపోవాలి కదా. ఆఫీస్లోనే కూర్చొని 24/7 నన్ను మానిటరే చేస్తాడు అసలు. ఒక అమ్మాయికి ఇబ్బంది ఉందంటే ప్రత్యేకంగా తెలంగాణ షీ టీమ్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ లో పెట్టది. మీరు నిజంగా అనుకుంటున్నారా షీ టీమ్ లో హెల్ప్ చేస్తాయి? ఏపీఎస్ లో పెట్టి కంప్లీట్ మీరు నార్సింగ్ పిఎస్ లో పెట్టాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. చాలామంది అమ్మాయిలు చిన్న చిన్న క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలామంది జీవితాలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. సో అట్లాంటి సందర్భం, అట్లాంటి ఇష్యూ ప్రస్తుతం మన దగ్గర ఉంది. సో ఆ ఇష్యూకి సంబంధించిన వ్యక్తే స్వాతి అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అసలు ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు కొన్ని చిక్కుల వల్ల తన జీవితం నాశనం అవ్వాల్సిన కారణం ఏందనే విషయాలు ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు బాధితురాలు స్వాతి. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి తరచుగా ఎవరైతే చేసుకున్న వాళ్ళు మోసం చేశారని కంటిన్యూ వీడియోస్ పెట్టడం జరుగుతుంది. సో అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి క్లియర్గా మా కోసం వివరిస్తారా? సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సైనిక ఆవేశంలో తీసుకున్న డెసిషన్ అని అనొచ్చేమో. సో నేను ఆల్రెడీ మ్యారీడ్. అబ్బాయిలు ఎంత బాగా అమ్మాయిని ట్రాప్ చేస్తారో చూసుకోవచ్చు ఇక్కడ. ఓన్లీ ఫర్ మనీ. సో దానికోసం వాళ్ళు ఎన్ని ప్రామిస్లు అయినా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. పిచ్చి వాళ్ళలాగా అమ్మాయిలు ఏం చేస్తారంటే ఎర్రిలాగా గొర్రెల్లాగా నమ్మేస్తారు. మీరు ఇప్పుడు అదే గొర్రెల్లాగా మీరు కూడా నమ్మి వెళ్ళారంట? అఫ్ కోర్స్ నమ్మాను కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు రావడం జరిగింది. అదే ఉండకుండా ఉంటే నాది హ్యాపీ లైఫ్ అంతకు ముందు ఎలా ఉందో అలాగే ఉండేదేమో. ఏంటి మీకు మొదటి మ్యారేజ్ అయిందన్నారు? సో ఏంటి ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ఎప్పుడు మీకు మ్యారేజ్ అయింది? ఏ ఇయర్లో అయింది? సో ఫస్ట్ హస్బెండ్ తోని 7 years అయింది మ్యారేజ్ అయ్యి. 7 years లో నేను ఇప్పుడు సెకండ్ అతనితో కూడా ఉన్నాను. అందులో 2 years స్టిల్ అటు మీ మొదటి హస్బెండ్ తో కొనసాగుతున్నాయి, ఇటు రెండో వారితో ఉన్నారా? అవును. అప్పుడే. సో బికాజ్ ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ గురించి మనకు తెలియాలి అంటే ఇట్లాంటి ఎదవలు తగులుతూనే వాళ్ళ వాల్యూ తెలుస్తుందేమో మరి. సో నేను తను ఫస్ట్ హస్బెండ్ ఓన్లీ ఫర్ డ్రింక్ విషయానికే, చిన్న విషయానికే, చిన్న చిన్న కామన్ ఉంటాయి. సో ఓకే, మరి వీడి అప్రోచ్మెంట్ కూడా డిఫరెంట్గానే ఉండే. హెవీ ప్రెషర్ ఉండే. నాకు ప్రెషర్ అని చెప్పలేను, అప్రోచ్మెంట్ ఉంది. ఓకే నేను క్లారిటీ చెప్పండి. అంటే మీరు చేసుకున్న మొదటి భర్త ఎవరైతున్నారో ఆ భర్త నుంచి ఇంకో వాళ్ళకి అట్రాక్ట్ కానీ ఏ కారణం అంటే క్లియర్ ఒకసారి చెప్పండి. ఒక డ్రింక్ ఇప్పుడు నాకు అర్థమైంది. ఒక డ్రింక్ నేను ఏమనుకున్నా, తాగితే చాలా తప్పు అన్న వ్యూలో ఉండేదాన్ని నేను. సో ఆ డిస్టర్బెన్స్ లో ఉన్న టైంలో ఈ పర్సన్ నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. ఎవరు పర్సన్ పేరు? ఏం పేరు? బొబ్బిలి సాయికిరణ్. బొబ్బిలి సాయికిరణ్. సో సన్ ఆఫ్ బొబ్బిలి ముత్యాల నాయుడు. మీ మొదటి భర్త పేరు చెప్పగలుగుతారా? అవసరం లేదు, బికాజ్ వాళ్ళు మేమున్న ఇదిలో లేనప్పుడు, ఏం హరాస్ చేయనప్పుడు, ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు, సో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇతను ఎప్పుడు పరిచయం? ఎక్కడ పరిచయం? నేను చెన్నైలో ఉండేదాన్ని. సో నేను యాక్చువల్గా బేసిక్ హైదరాబాదే. సో 12 years బిఫోర్ చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. ఫస్ట్ మ్యారేజ్ వల్ల అనుకోండి, అండ్ జాబ్ పర్పస్ కూడా అనుకోండి. సో చెన్నై నుంచి మన ఆంధ్ర బార్డర్, అది 100 kilometers దూరంలో నేను ఒక టెంపుల్కి వెళ్తూ ఉండేదాన్ని రెగ్యులర్గా. సో ఎవ్రీ మంత్ వెళ్తాను. ఇప్పుడు అందరి మధ్య లైక్ పాజిటివ్ వైబ్స్ అని అవి ఉంటాయి కదా డివోషనల్గా. సో వెళ్ళినప్పుడు ఆ పర్సన్ ఆ ఊరికి, తను కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి మేనేజ్మెంట్ ఉన్నాడు అన్నమాట. సో అతను నేను జనరల్గా ఎప్పుడు బయటకు వెళ్ళను, నా కర్మ. మీరు చెప్పినలాగా శనేశ్వరుడు రావాలనుకుంటే ఎలాగైనా వస్తాడు. సో అదే ఈ బొబ్బిలి సాయికిరణ్ నా లైఫ్లో వెరీ క్లియర్గా అర్థమైంది. సో ఆ రోజంతా నేను కుకింగే చేయలేదు. సో మార్నింగ్ వెళ్ళాను, అప్పుడే నా మీద కన్నేసాడంట, నాకు తెలియదు. సో మళ్ళీ అనుకోకుండా ఈవినింగ్ వెళ్ళాను.
సో అతను నా వెనకాల పడ్డం, నా ఫోన్ నెంబర్ తీసుకోవడం ఇలాంటివి జరిగింది. అంటే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది కదా, మరి మీరు ఇంకో వ్యక్తికి ఇట్ ఈస్ నాట్ ఇన్ వన్ డే, ఒక్క రోజులో ఇవ్వలేము. అది 1 వీక్ అలాగా కంటిన్యూ గుడికి వెళ్తున్నప్పుడు గుడికి కాదు. సో నేను తనే మా ఇంటి చుట్టూ తిరిగేసి, నేను ఇంటి బయట వాకింగ్ అలాంటివి చేస్తాం కదా, సో అలాగా 1 వీక్ నా చుట్టూ తిరిగేసి ఫైనల్ గా ఫోన్ నెంబర్ తీసుకోవడం అనేది జరిగింది. మీరు చెప్పలేరా, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, భర్త ఉన్నాడు, నేను మళ్ళీ నా వెనక ఎందుకు పడుతున్న విషయాలు మీరు తనకి ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు చెప్పలేదు, డెఫినెట్ గా చెప్తాం. అండ్ మై బేబీ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అప్పుడు అది 3 years. 3 years బేబీని ఎవరు ఎంత కసాయి తల్లి అయినా సరే వదలరు. అండ్ ఆ రెస్టారెంట్ కూడా నేను నా బేబీ వెళ్ళేవాళ్ళం. సో నా హస్బెండ్ తక్కువ, బికాస్ తన బిజినెస్ మ్యాన్, బిజీగా ఉండేవాళ్ళు. హీ నోస్ ఎవ్రీథింగ్. అన్ని తెలిసే నా లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి, సాయి కిరణ్, బొబ్బిలి సాయి కిరణ్. సో లైఫ్ లో ఎంట్రీ ఇచ్చి నా హస్బెండ్ నుంచి, అదే మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం, నా హస్బెండ్ నుంచి కూడా బ్రేకప్ చేయించి, సో ఆయన మాయమాటలు మీకు అర్థమైందా? సో చేయించాడని నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా అలాంటి మాయమాటలు చెప్పాడు. మాయమాటలు చెప్పేసి సో పెళ్లి చేసుకున్నాడు, బట్ నాట్ ఇన్ ఏ పబ్లిక్ వే. గుళ్ళో తాళి కట్టడం అలాంటి లివింగ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు. అది ఎలా సహజీవనం అయితే ఉన్నారు పెళ్లి అయితే. సహజీవనం అనేది పెళ్లి కాకుండా, బట్ పెళ్లి అనేది 10 మంది ముందు చేసుకుంటే పెళ్లియా లేదు ఓన్లీ తాళి కడితే పెళ్లి, అది మీరే డిసైడ్ చేయాలి. లీగల్ రిజిస్ట్రేషన్ గానీ సర్టిఫికేట్ అట్లాంటి ఏమైనా ఉన్నాయి? లేదు కాబట్టి లేదు కదా, సహజీవనం అంటే మనం అనుకోవచ్చు రిలేషన్షిప్ లో ఉన్నట్టు. సో ఇలాంటివి జరిగింది. ట్రావెలింగ్ 1 year లో ఏం జరిగిందంటే, ఒక్క మనిషి మొబైల్ టచ్ చేస్తే ఎంత దారుణాలు బయటపడతాయో తెలుసుకున్నాను. నిజంగా అబ్బాయిలు పైకి కనిపించే అంత అందంగా ఉండొచ్చేమో, వాళ్ళ లోపల ఆ మొబైల్ తీస్తే ఎన్ని దరిద్రాలు ఉంటాయో అర్థమైంది. అంటే ఇప్పుడు నేను తిన పరిచయం అయ్యాను సాయి కిరణ్ అనే వ్యక్తి. సాయి కిరణ్ పరిచయం అయిన తర్వాత ఎన్ని రోజులకు మీరు పెళ్లికి ఒప్పుకున్నారు? అంటే మీ భర్తతోని బ్రేకప్ చెప్పి ఇంకేదో దూరం పెట్టి తినకు పెళ్లి కావాలంటే చాలా టైం పడుతుంటది. ఈ రోజు పరిచయం నెక్స్ట్ డే ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు కదా. సో ఈ టైం గ్యాప్ లో తన గురించి తెలుసుకోవడం, తన ఫోన్ చెక్ చేయడం, దగ్గర అయితే ఉన్నారు, కలిసే ఉన్నారు కదా. సో 1 year అయింది. 1 year తర్వాత పరిచయం అయ్యి 1 year తర్వాత మ్యారేజ్ అయింది. జనరల్ గా నేను నిన్ను లైక్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను అని చెప్పడానికి జస్ట్ గుళ్ళో తాళి కట్టాడు. అదే ఈ తాళి ఎప్పుడు కట్టింది? 3 months తర్వాత. 3 months తర్వాత ఆయన మొన్న కూడా August 1st 25 లో కూడా కట్టడం జరిగింది ఇక్కడ టెంపుల్లో. సో ఇది ఇలాంటివి జరిగింది. ఈ ట్రావెల్ లో ఏం జరిగిందంటే, ఇంకా మొబైల్ టచ్ చేస్తే అని చెప్పాను కదా. అంటే ఈ 3 months లో ఎప్పుడు కూడా మీకు అనిపించలేదా తన బిహేవియర్ కావచ్చు, తన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్న విషయాలు అనిపించలేదు? చాలా సీక్రెట్. అసలు మీరు ఆ పర్సన్ ని చూస్తేనే ఫస్ట్ అలాంటి పర్సన్ అని మీరు అనుకోరు, అంటిల్ అన్లెస్ నేను మీడియా ముందుకు వస్తే తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. అంటే ఏమేనంటే మీకు ఆల్రెడీ అప్పటికే 3 years బేబీ ఉంది. బేబీతో భర్త బానే ఉన్నాడు. సో ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్తి వివరాలు కనుక్కొని వెళ్ళాలి కదా. తెలుసుకొని వెళ్ళాను. తెలిసి మొబైల్ మాత్రమే టచ్ చేయలేదు, బట్ బిహేవియర్ పరంగా అన్ని బానే ఉండేది. ఎప్పుడైతే మొబైల్ 1 year ట్రావెలింగ్ తర్వాత టచ్ చేయడం అన్ని చూడడం జరిగిందో, చాలా అక్కడ నుంచి స్టార్ట్ అయింది లైట్ గా. సో ఫేస్బుక్ లో అమ్మాయిలతో చాటింగ్లు, కామన్ చాటింగ్స్ ఇస్ డిఫరెంట్ చాటింగ్స్ ఇస్ డిఫరెంట్. అంటే ఏ విధంగా? సెక్సువల్ చాటింగ్, ఓకేనా. దానికి ముందు ఏం జరిగిందంటే, తను ఇలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి ఎవ్రీ 6 monthsకి ఒక ప్రాజెక్ట్ అయిపోయే వరకు వీళ్ళకి ఒక ఏరియాలో ఉండడం జరుగుతుంది. సో 6 monthsకి ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది. అంతకుముందు ఇక్కడ చెన్నై దగ్గరలో చేసే ముందు తను కోల్కతాలో వర్క్ చేసేవాడు. కోల్కతాలో కూడా తన టార్గెట్ ఈజ్ ఓన్లీ ఫర్ మ్యారీడ్ ఉమెన్స్. అక్కడ కూడా ఒక కనెక్షన్, లిటరల్లీ ఆ అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేశాడు. అండ్ తనకు కూడా అబ్బాయి ఉన్నాడు. సో తనతో కూడా అఫేర్. అది నాకు తర్వాత మొబైల్ టచ్ చేసిన తర్వాత తెలిసింది. సరే, ఇప్పుడు సాయి కిరణ్ పరిచయమైన వ్యక్తి మీ భర్తకి ఏ విధంగా చెప్పి మరి బయటకు వచ్చారు మీ భర్తతో? అంటే నేను జనరల్ గా, అంటే నాకు నేను గొప్పగా చెప్పుకోలేదు. నా లైఫ్ లో నేను ఎప్పుడు క్లారిటీగానే ఉండేదాన్ని. అంటే ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నట్టు వ్యక్తికి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి కదా, సమాధానమో గొడవనో ఇంకేదో చెప్పేసి అయితే రావాలి కదా. నా లైఫ్ లో నేను ఒక క్లారిటీలోనే ఉన్నాను ఎప్పుడు కూడా. ఇట్లాంటి దరిద్ర వాటికి నేను వెళ్ళలేదు. సో డౌట్ వస్తుంది కదా హస్బెండ్ కి, ఇంతలా జరుగుతుంది అంటే ఏంటి. ఒకటే క్వశ్చన్ అడిగాను నన్ను, నాకంటే ఎక్కువ ఏముంది, నాకంటే లైక్ మీరే టైం ఇవ్వలేరా మీ భర్తకు తన పరిచయం అయిన తర్వాత? లేదు, జనరల్ గా హీఈస్ బిజీ పర్సన్, చాలా బిజీ పర్సన్, పెద్ద పోస్టింగ్ అవుతాను. సో ఇది తెలిసింది దట్ నేను డిస్టర్బెన్స్ లో ఉన్నానని. ఇప్పుడు ఒక మనిషి మనతో ఉన్నప్పుడు రెగ్యులర్ గా చూసే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతుంది కదా, అలాగే నా బిహేవియర్ కూడా చేంజ్ రావడం జరిగింది. అది అబ్జర్వ్ చేశాడు. చేసి ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాగా అని చెప్పేసి అడిగితే, ఏమో నాకు తెలీదు, సో ఇలా జరిగింది.
చెప్పారు అప్పటికే పలానా వ్యక్తి సాయి కిరణ్ తనకు పరిచయం తెలుసు. ఇప్పుడు గోయింగ్ ఆన్ అని. తనకు తెలిసింది. బికాజ్ ఇప్పుడు జనరల్ గా మీరు వేరే అమ్మాయి రిలేషన్షిప్ లో ఉంటే మొబైల్ కాల్స్ మీరు చేయకుండా ఉంటారా? ఒక రోజు సైలెంట్ గా ఉంటారేమో, రెండో రోజు ఉంటారు. హౌ లాంగ్ యూ విల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్? మాట్లాడకుండా చూడకుండా ఉండలేరు. సో అలా తెలిసింది, నన్ను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏమో నాకు నేను తనతోనే ఉండాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పలేనా మరి అప్పటికి మనకు బేబీ ఉంది చెప్పాడు. కన్విన్స్ చేసే ప్రయత్నం. హీ కన్విన్స్డ్ మీ. సో తనైతే రూడ్ పర్సన్ కాదు. నీ లైఫ్ నీ ఇష్టం, ఇంతకన్నా నేను అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, మీ ఫ్యామిలీ దగ్గరికి ఇష్యం అని వెళ్ళిందంటారా? వెళ్ళింది కాబట్టే ఓవరాల్ ఫ్యామిలీ అందరి మధ్యలో మీరు విడిపోయింటారు మొదట. ఎగ్జాక్ట్. సో ఇలాగ పబ్లిక్ లో రావడం ఎందుకు, ఓన్లీ ఫ్యామిలీ మధ్యలోనే మీరు చెప్పినలాగా విడిపోవడం అనేది జరిగింది. బేబీ పరిస్థితి అప్పుడు ఎలా ఉండే మరి? అప్పుడు ఎవరితో? లేదు, షీ వాజ్ విత్ మీ. మీతోనే 1.5 year నుంచి 9 months నుంచి నాతో లేదు ఇప్పుడు. సో బికాస్ గొడవ జరిగింది, నువ్వు నా బేబీని పెట్టుకొని ఎలా ఉంటావు తనతో, వెన్ షీ గ్రోన్ అప్ ఏం ఆన్సర్ ఇస్తావు, హూ ఈజ్ ఫాదర్ అని. ఆ క్వశ్చన్కి నిజంగా నాకే చెంప మీద చెల్లు మనలా అనిపించింది. సో నా బేబీని నాకు ఇచ్చేయి అని చెప్పి గొడవ జరిగింది. ఓకే, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఏంటంటే హాలిడేస్ తన స్కూలింగ్ వెళ్ళాలి, హాలిడేస్ టైంలో నా దగ్గర ఉంటుంది, స్కూలింగ్ అని వాళ్ళు చూసుకుంటారని ఫ్యామిలీ మధ్యలో జరిగింది. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? హైదరాబాద్. తను ఎక్కడ పరిచయం అయ్యిండు? ఏ విలేజ్ లో? బొబ్బిలి సాయి కిరణ్. అది చెన్నైకి ఒక 100 kilometers దూరంలో. ఏ విలేజ్ అది? లేదు, బికాస్ నేను మళ్ళీ ఆ అంటే తన సొంతూరా? సొంతూరు కాదు అది. సాయి కిరణ్ కూడా సొంతూరు కాదు అది. ఇట్స్ వర్క్ ప్లేస్, ర్యాండమ్ ప్లేస్ అంతే. ర్యాండమ్ ప్లేస్. సో ఇది ఒకటి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మ్యాటర్ ఏంటంటే తను 1 year తర్వాత మొబైల్ చూడడం, అక్కడ నుంచి చిన్న క్లాష్. I was controlling. సాయి కిరణ్ మీకు let's talk about సాయి కిరణ్. సో నా ఫస్ట్ హస్బెండ్ అంటే క్లారిటీ తెలియాలి. ఇప్పుడు సాయి కిరణ్ అంటే సరే మీకు ఏదో కూడా, సో చూసే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు ఆల్రెడీ ఎందుకంటే 2వ మ్యారేజ్ అంటారు కాబట్టి, అలా 2వ వారితో కూడా బయటకు వచ్చి విభేదించి వచ్చారు కాబట్టి ఎందుకు క్లారిటీ ఉంటేనే కదా జనాలు మీ తప్పు వాళ్ళ తప్పు డిసైడ్ చేయడానికి. అందుకే నేను అడగాల్సి వస్తుంది. ఫస్ట్ పర్సన్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఈ అఫేర్ పెట్టుకున్న తర్వాత ఈజ్ వెరీ క్లియర్. నన్ను కన్విన్స్ చేశాడు, ఎంత చెప్పాలో చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు కుక్కర్లని, కరెంట్ షాక్లని అవి అలాంటి ఏమన్నా భయపడ్డాడేమో నాకు తెలీదు. బట్ వీఆర్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా. అది మొదటి భర్తతోనే. యా, వీఆర్ ఫ్రెండ్స్. సో అది వదిలేదు. అడిగాడా రమ్మని ఇప్పటికైనా వచ్చి? లేదు, మీరు చెప్పినలాగా నో, తను రమ్మని అడగడం జరగదు. అంటే మీరన్నా సరే నేను తప్పు చేశాను వస్తానన్న విధంగా ఇప్పుడు నాకైతే ఫేస్ అయితే లేదు. బికాజ్ ఐ డన్ మిస్టేక్. నేను మిస్టేక్ చేశాను ఒకటి. రెండోది తను ఎప్పుడు నాకు మంచి మారల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఆల్వేస్. అది ఈ రోజే కాదు, మా ఇద్దరు బాండింగ్ అనేది ఎప్పుడు ఉంటది. నేను అదే అంటే ఇప్పుడు బాండింగ్ ఉన్నప్పుడు అది చూడండి, ఫ్యామిలీ తెలియనప్పుడు, పబ్లిక్ వారికి రానప్పుడు మీరు చెప్పినలాగా నన్ను సరే యాక్సెప్ట్ చేసేవాడు. తప్పు అయింది, అయిపోయింది, సరే ఇక నుంచి అయినా జీవితం ఈ రోజుకే ఎండ్ కాదు కదా, ఇక నుండి నన్ను కంటిన్యూ చేద్దాం అనే విధంగా మాట్లాడలేరు ఇప్పుడు? డివోర్స్ అయింది ఆల్రెడీ. సార్ మీరు చెప్తున్నారు డివోర్స్ అయినా సరే ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు బాగానే ఉంటున్నావు. చూడు, ఇప్పుడు మనం జనరల్ గా ఫ్రెండ్స్ తో మాట్లాడమా? నా లైఫ్లో ఒక సపోర్టివ్ అంటే ఒక పేరెంట్స్ కంటే ఎక్కువ నన్ను అర్థం చేసుకునే పర్సన్, లేదా నాకు ఒక ట్రూ పర్సన్ అంటే హీ ఈస్ ద వన్. అదే మీరు చెప్తున్న ప్రకారం అయితే మళ్ళీ నాకు వెళ్ళాలని ఉందని అయితే కనిపిస్తుంది మీరు చెప్తున్న మాట. డివోర్స్ అయిన తర్వాత మళ్ళీ నేను రీమ్యారేజే చేసుకోవాలి. సాయి కిరణ్ తోని మీకు ఎప్పుడు తెలిసింది తిన బిహేవియర్ కరెక్ట్ లేదు? ఆఫ్టర్ 3 months. ఎప్పుడైతే నేను 3 months కాదు, 1 year, 8 months to 1 year మధ్యలో. మేము అంతకు ముందు ఆ ఊర్లోనే ఉండేవాళ్ళం. బికాస్ ఆల్రెడీ నాకు అక్కడ హౌస్ ఉంది, నేను టెంపుల్ పర్పస్ విజిట్ చేస్తాను. మీరు డైరెక్ట్ తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? మ్యారేజ్ గుళ్ళో మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెళ్ళారా, లేకపోతే నార్మల్ గానే తనతో ఉంటూ మధ్యలో ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకున్నారు సాయికి? సో ఫస్ట్ ట్రావెల్ చేసిన తర్వాత తెలియకుండా ఎలా చేసుకుంటారు మీరు చెప్పినలాగా. ఒక 3 months అబ్జర్వ్ చేశాను ఎలాంటి వాడు ఏంటి అని. ఓకే అనిపించింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మొబైల్ టచ్ చేయలేదు ఈ 3 months గ్యాప్. లేదంటే అది అప్పుడే బ్రేకప్ అయ్యేది. తర్వాత వీఆర్ ట్రావెలింగ్ గుడ్గానే. అక్కడ నాకు ఆల్రెడీ అక్కడ హౌస్ ఉందని చెప్పాను కదా, చెన్నైకి దగ్గరలో 100 kilometers లో. ఎక్కడైతే మా పరిచయం ఏర్పడిందో అక్కడ నాకు హౌస్ ఉంది. సో మేము అక్కడే కలిసి ఉన్నాము. సో వర్క్ కూడా అక్కడే కాబట్టి. ఆ తర్వాత ఇద్దరం, తనకి హైదరాబాద్ వాంటెడ్గా షిఫ్ట్ చేయించుకున్నాడు. యాక్చువల్గా తనకి గుజరాత్ ఎక్కడికో షిఫ్టింగ్ అవ్వాలి, దాన్ని ఇటు షిఫ్ట్ చేసుకున్నాడు నా కోసం. సో నేను కూడా చెన్నైలో ఉన్నది అక్కడ రిజైన్ చేసి నేను ఇక్కడ వేరే జాబ్ చేసుకోవడం జరిగింది. ఎన్ని మంత్స్కి ఇది పెళ్ళి? మ్యారేజ్ కాకముందా, మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన తర్వాత. సీక్రెట్ మ్యారేజ్ అని ఎలా చెప్పాలి, సీక్రెట్ మ్యారేజ్, లివింగ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు కదా, సీక్రెట్ ఎలాగైనా. సో మేమిద్దరం కలిసి షిఫ్ట్ అయ్యాము ఇక్కడికి. షిఫ్ట్ అయిన తర్వాత
ఒకరోజు మొబైల్ చూడడం జరిగింది. ఉమ్, సో వల్గర్ చాటింగ్స్ ఫేస్బుక్లలో, ఉమ్, ఇన్స్టాగ్రామ్లలో, ఎవరైతే కోల్కత్తాలో తను వర్క్ చేశాడో, ఒక ఆవిడతో అఫేర్ ఉందని చెప్పాను, ఆమెతో న్యూడ్ చాటింగ్లు, న్యూడ్ ఫోటోలు ఇవన్నీ చూడడం జరిగింది. ఉమ్, సో అప్పుడు కూడా నేనేం అనలేదు. ఏం వస్తుంది నీకు దీనివల్ల, ఒకరి లైఫ్ని నాశనం చేస్తే నీకేం వస్తుంది ఉమ్, అని చెప్పి, ఎవరైనా అమ్మాయిలు కంట్రోల్ చేస్తారు కదా, ఉమ్, సో అదే నేను చేశాను, కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత కూడా నువ్వు నాతో ఉంటూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యాచ్, బికాజ్ వాళ్ళ ఇంట్లో తెలియదు కదా ఈ విషయం, ఉమ్, మీతో ఉంటుంది తెలియదు తెలీదు. బొబ్బిల్ సాయి కిరణ్ వాళ్ళ ఇంట్లో నాతో ఉంటున్నట్టు వాళ్ళ ఇంట్లో తెలియదు. తెలియనప్పుడు వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ పెళ్లి సంబంధాలు చూస్తారు. ఒకటి ఎక్కువ ఈయననే క్యాన్సిల్ చేస్తాడు, తర్వాత వాళ్ళకి నచ్చదు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. జరుగుతున్న టైంలో ఎందుకో ఒక మ్యాచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు, నువ్వు వచ్చి ఖచ్చితంగా చూడాలి అని. తర్వాత లాస్ట్ ఇయర్ ఉగాది ఎగ్జాక్ట్గా ఇది జరిగింది. నువ్వు నేనున్న తర్వాత నువ్వు ఎలా చూస్తావు అని చెప్పేసి నేను అడిగాను. అంటే మీకు ఎప్పుడు తెలిసింది వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తూ తనకు అని చెప్పి? నేను పరిచయమైన 6 months నుండి జరుగుతుంది అది. అంటే మీరు ఎప్పుడు అడగలేరా? నాకు పెళ్ళైన తర్వాత, నాతో ఎప్పుడైతే రిలేషన్షిప్ ఉండి నాతో సీక్రెట్ పెళ్ళైన తర్వాత నుంచి నాకు తెలిసింది. అంటే మీరు ఎప్పుడు అడగలేరా, మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం కదా, మీ ఫ్యామిలీని పరిచయం చేయాలి, లేకపోతే మీ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళాలని విషయం తన దగ్గర తీసుకెళ్ళలే? ఎప్పుడు తీసుకొచ్చాను. ఫస్ట్ తను ఏమన్నాడంటే, మనం ఫినాన్షియల్గా అన్ని విధంగా అన్ని సెట్ చేసుకున్న తర్వాత నేను పబ్లిక్లో చేసుకుంటాను నిన్ను. అండ్ అది మేము అలా అనుకొని ట్రావెల్ చేసి ఇట్స్ ఎండ్ అప్ అనమాట. ఇంకా మ్యారేజ్కి పబ్లిక్లో తను చేసుకోవడానికి నేను మా ఇంట్లో సంక్రాంతి చేసుకుంటాను అని చెప్పాడు. మొన్న సంక్రాంతి. ఆ లోపే నవరాత్రిలో ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. సో తర్వాత మ్యాచ్ చూడడానికి వెళ్ళాడు, పొలంకి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి, విజయనగరం జిల్లాది. నేను కూడా ఎవరైనా ఇప్పుడు మీ పార్ట్నర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది లేదా ఒక అఫేర్ అని అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? యూ ఫీల్ బ్యాడ్. నా క్యారెక్టర్ ఏంటంటే ప్రతిదీ ఇంటర్నల్లే తీసుకుంటా, వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్నర్లీ సఫర్ అవుతా. అలాంటి క్యారెక్టర్. ఏది కూడా అంత ఈజీగా బయటికి కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఏది మాట్లాడాను బయటికి. నాకు అన్ని తెలుసు, నేను ప్రతిదీ ఇంటర్నల్గానే తీసుకోవడం జరుగుతుంది. తను వెళ్తే నేను అన్నా నీ ఇష్టం అన్నాను అంటాము, బట్ ఇంటర్నల్ గా మీకు చెప్పాడా నేను వెళ్తున్న సంబంధాలకు? చూసి వెళ్ళేసి వస్తా, చూసి వస్తా అన్నాడు అంతే. అది ఎలా అండి, నేను వేరే సంబంధం, ఇప్పుడు నెక్స్ట్ అదే వస్తాను. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు నొప్పి చూడండి, మీరు వెళ్ళారు చూడ్డానికి, నువ్వు వెళ్ళిన తర్వాత నేను ఆబ్వియస్లీ నేను ఎక్కడైతే వెళ్తానో ఒక గెస్ట్ హౌస్ లాగా అమ్మవారి గుడికి వెళ్తానో ఆ ఊరికి నేను అదే చెన్నై అనుకోండి, నేను చెన్నై వెళ్ళాను, తను పొలంకి వెళ్ళిపోయాడు. సో నేను ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. డెఫినెట్గా ఉంటుంది కదా, డిప్రెషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది అన్ని. సో నేను ఏడ్చుకుంటూ ఉన్నాను ఆ రోజు. నెక్స్ట్ డే రోజు నాకు ఒక ఫోన్ వచ్చింది బై డిఫాల్ట్ అనుకోకుండా. నాకు చెన్నైలో మా ఫ్లాట్, ఇట్స్ అ గేటెడ్ కమ్యూనిటీ, ఆల్మోస్ట్ 2000 ఫ్యామిలీస్ ఉంటాయి, అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. అందులో ఒక లాయర్ 2 years నుంచి నన్ను అప్రోచ్, అంటే 2 years నుండి నన్ను చూడడం జరుగుతుంది. చూడడం ఇన్ ద సెన్స్ ఫాలో, బట్ హీఈస్ వెరీ గుడ్. ఇది వేరే మ్యాటర్. సాయికిరణ్ డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ అర్థమైంది నాకు. సాయికిరణ్ లాగా మీ భర్తతో ఉన్నప్పుడు సాయికిరణ్ ఎలా ఫాలో అయ్యాడు, సాయికిరణ్ తో ఉన్నప్పుడు ఇంకో అతను మిమ్మల్ని ఫాలో అయ్యాడు. సో 2 years నుండి నన్ను ఫాలో అవుతున్నాడు. అనుకోకుండా ఫోన్ వచ్చింది నాకు, నేను ఇలాగా చెన్నైలో లేను, చెన్నై నుంచి 100 kilometers లో ఉన్నాను. అడ్వకేట్ చేశాడు, అడ్వకేట్ అనే అతను కాల్ చేశాడు, ఆల్మోస్ట్ నా ఏజే. సో చేసినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే అక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఐ వాజ్ ఇంతకంటే కొంచెం బబ్లీగా ఉండేదాన్ని. చూసి ఏంటి ఇలా స్లిమ్ అయిపోయాను. అండ్ ఏదైతే తను పని చేస్తున్నాడో నాతోనే నన్ను టార్చర్ చేయడం ఉంది కదా, అది ఇంటర్నల్. బొబ్బిల్ సాయి కిరణ్ నన్ను టార్చర్ చేస్తున్నాడు. ఫిజికల్ గా టార్చర్ చేస్తారా, మెంటల్ గానా? రెండు జరిగాయి. అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు తను ఎవరైనా మన ఫొటోస్ చూస్తే, ఇప్పుడు నేను వేరే వారితో చాటింగ్ చేయడం చూస్తే తట్టుకోలేడు కదా తను కూడా. మళ్ళీ మీరు ఎందుకు వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నారు? చెప్తాను, ఇంత చాటింగ్లు, న్యూడ్ చాటింగ్లు ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి అది చూసి తట్టుకోలేక ఇంటర్నల్ గా ఉండి డెఫిషియన్సీ, అన్ని డెఫిషియన్సీలు లో ఉన్నాయి అన్నమాట. లో అయిపోయింది. విటమిన్ డి, విటమిన్ B12, ప్రోటీన్, ఐరన్ ఎన్ని ఉండాలో అన్ని తగ్గిపోయింది. బికాజ్ అన్ని ఇంటర్నల్ గా ఫీల్ అవుతున్నాను కాబట్టి, తినట్లేదు సరిగ్గా. చూసిన తర్వాత ఏంటి ఇలా అయిపోయావు అంటే, ఏమో నాకు తెలియదు, అడ్వకేట్ అడిగాడు. సో అప్పుడు హాస్పిటల్లో చూపిస్తే ఇన్ని బయటకు వచ్చేసాయి నాయి డెఫిషియన్సీలు ఇన్ని. ఎవరు అడ్వకేట్ చూపించాడు? చూపించిన తర్వాత డాక్టర్ నెంబర్ 1 హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ అన్నారు, మీ హస్బెండ్ పిలవండి. ఎవరిని పిలిచారు హస్బెండ్ అంటే? నేను ఫోన్ చేస్తే మా హస్బెండ్ రాలేదు, ఎవరు లాయరే వచ్చాడు.
ఓకే. అంటే హస్బెండ్ అండ్ ముగ్గురు ఉన్నారు. మొదట రెండా మూడా ఇట్లా? అట్లేం లేదు నాకు. హస్బెండ్ అండ్ మీరు మూడో వాళ్ళు అనొద్దు ఫస్ట్. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ సాయి కిరణ్ తో మళ్ళీ ఇతను పరిచయం అయింది కాబట్టి నేను అది అందుకంటున్నా ఎవరు వచ్చారని అడుగుతున్నా. ముగ్గురు ఉన్నారు కాబట్టి. లాయర్ వచ్చాడు. లాయర్ ని తిట్టాడు డాక్టర్. మీరు ఎంత ప్రెషర్ ఇస్తున్నారు తెలుసా, స్ట్రెస్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ లో 10 వెరీ లో 10% అవుట్ ఆఫ్ 100. ఇదే కంటిన్యూ అవుతే 6 months లో నో మోర్ అని చెప్పాడు డాక్టర్ వెరీ క్లియర్. అడ్వకేట్ కి లేదు వి విల్ టేక్ కేర్ అని చెప్తే తర్వాత హాస్పిటల్ 4th floor లో నుంచి మేము కిందకి వెళ్ళాం. ఏమైంది నీ లైఫ్ ఇలాగా ఏంటి అంటే నేను ఒక 1/2 hour ఏడ్చాను కానీ ఏం చెప్పట్లేదు. సరే ఏమో చెప్పట్లేదు, నో ప్రాబ్లం. మెడిసిన్స్కి మంత్లీ 5,000 rupees అయింది. మంత్లీ ఐ యూస్డ్ ఫర్ 8 months యూస్ చేశాను. ఓకేనా. సో మెడిసిన్స్ తీసుకున్నాం, అన్నీ అయింది. డిప్రెషన్, విటమిన్ B12 అంటే ఇట్ ఈస్ అ డిప్రెషన్ వెరీ క్లియర్గా. అందులో సిమ్టమ్స్ ఉంటాయి కదా, డిప్రెషన్ ఉంది అని వెరీ క్లియర్గా వచ్చింది రిపోర్ట్స్లో. సో ఏంటి చాలా డిస్టర్బెన్స్లో ఉన్నావు, ఓకే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అడ్వకేట్ చెప్పాడు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇలా ఉన్నాను చెప్పారా సాయి కిరణ్ తో ఇలా ఉంది చెప్పేది వినండి. సో ఐ వాజ్ ఇంటూ కన్ఫ్యూజన్. ఎలాగా పర్సన్ కూడా మ్యాచెస్ తను చూసుకుంటున్నాడు, నేను చెప్పాలా వద్దా అని చెప్పి సైలెంట్ గానే ఉన్నాను. నువ్వు డిప్రెషన్లో ఉన్నావు కాబట్టి చెన్నై 100 kilometers ఉన్నాం. వాళ్ళ మదర్ దగ్గర తీసుకెళ్ళాడు. అడ్వకేట్ వాళ్ళ మదర్ దగ్గరికి తీసుకెళ్ళి మమ్మీ ఇలాగా నేను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి, తనకి హెల్త్ బాగాలేదు, నువ్వు చూసుకో, నేను బిజీగా ఉంటాను కాబట్టి అన్నాడు. 2-3 days వాళ్ళ మదర్ దగ్గర పెట్టాడు. మీకు మ్యారేజ్ అయిందని తెలుసా? మొదటి మ్యారేజ్ అంటే తెలుసు. అడ్వకేట్ మ్యారేజ్ అయిందని ఉండేవాడు కదా తను, నా అపార్ట్మెంట్స్ లోనే ఉండేవాడు. గేటెడ్ కమ్యూనిటీ కదా, వేరే బ్లాక్. అంటే మీకు మ్యారేజ్ అని తెలిసి మళ్ళీ అడ్వకేట్ కూడా ప్రపోజ్ చేశాడు. సో వాళ్ళ మదర్ కి ఇలా చెప్పాడు, బికాస్ హీఈస్ ఆల్సో ఆల్రెడీ డివర్స్డ్, అందుకోసం అని. సో ఆబ్వియస్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు కానీ డేటింగ్ చేసి ఇలా అని ఎవరైతే అనుకోరు. సో అది జరిగింది. 2-3 days ఆమె దగ్గర ఉండేసి తను ఏమన్నాడంటే ఈ మ్యాచ్ నాకు బొబ్బిల్ సాయి కిరణ్ కాల్ చేశాడు. నాకు మ్యాచ్ ఓకే, నేను ఓకే చేయాలనుకుంటున్నాను అని కాల్ చేశాడు. ఎలా ఉంటుంది మీకు? సాయి కిరణ్ తనకు సంబంధం ఓకే చేయాలనుకుంటే మీకు చెప్పాడు, ఫోన్ చేశాడు నాకు. అక్కడ సంబంధం చూడడానికే కదా వెళ్ళాడు. సో ఇంట్లో వాళ్ళు ఓకే చేయాలనుకుంటున్నాడు అని చెప్పాడు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్ లో అసలు మీరు చెప్పలేరా మరి? నేను కదా మీతోనని అడిగాను. నేను హైదరాబాద్ వస్తున్నా, నువ్వు కూడా వచ్చి మాట్లాడదాం అని అన్నాడు. సో ఓకే నేను తను ఏదో చెప్పాలనుకున్నాడు కదా, నేను కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత లాయర్ విషయం చెప్దామని నేను కూడా వచ్చేసాను. సో నేను హైదరాబాద్ వచ్చా, తను వచ్చిన తర్వాత నువ్వు ఎలా చూసుకోవాలనుకున్నావో సేమ్ నేను కూడా, నాకు అనుకోకుండా బై డిఫాల్ట్ వచ్చింది అడ్వకేట్ దొరికాడు. నేను కూడా సో లెట్స్ బ్రేకప్ అవర్ రిలేషన్షిప్, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా, ఓపెన్ గా చెప్పాను. ఏం తప్పుగా చెప్పానండి? అడ్వకేట్ తో మీకు ఎన్ని రోజులు పరిచయం? 1 month. 1 month లో మేము ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ అంటే లైక్ కలవడము, మాట్లాడడం, 2-3 days 2-3 times లైక్ అప్పుడే ఫిక్స్ అయిపోయింది మ్యారేజ్ చేసుకోవాలని. ఎప్పుడైతే తను లేదు, మేము అప్పుడే ఫస్ట్ టైం కదా, నాకు తను తెలుసు ఏది ఈ ఇష్యూ అప్పుడే నాకు తెలుసు. లాయర్ మ్యారేజ్ అయినప్పుడు సేమ్ ఫ్లాట్ అన్నారు, అంటే గేటెడ్ కమ్యూనిటీ. జనరల్ గా హాయ్ హలో అంటాం కదా వాకింగ్, అట్లా తెలుసు అంటారు. మోర్ దెన్ జనరల్ గా చూస్తే హాయ్ అంతే, అంతకు మించి నేను తను ఎప్పుడు మాట్లాడలే, నేను ఎప్పుడు. అడ్వకేట్ మీద దగ్గరుండి వాళ్ళ అమ్మ దగ్గరకు తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నాను చెప్పినప్పుడు అట్లీస్ట్ 2-3 days అయితే ఉండదు కదా, ఒక వ్యక్తిని చూసి మొదటి రోజు చేసి రెండో రోజు తీసుకు ఉండయి కదా, అట్లీస్ట్ కొంత టైం ఉంటది కదా, గ్యాప్ అనేది. 2-3 days లోనే ఫిక్స్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటామని. బికాస్ నువ్వు రాంగ్ పర్సన్ అవుతే ఎందుకు వాళ్ళ మదర్ దగ్గర తీసుకెళ్తావు? నువ్వు రాంగ్ పర్సన్ కాబట్టి ఇప్పటివరకు నీ ఇంట్లో నువ్వు చెప్పలేదు, అర్థమైందా? సో వాళ్ళ మదర్ కూడా ఓకేరా నువ్వు చెప్పు, నువ్వు అన్ని అంతా ఓకే అయిన తర్వాత నేను ఇంట్లో వాళ్ళ. మీరు ఎట్లా నమ్మారు? మళ్ళీ ఇక్కడ 3 months వాడే మోసం చేసినప్పుడు 2-3 రోజులు కలిసిన 3 months ఎలా అండి? వి ట్రావెల్ టుగెదర్ ఫర్ 1.5-2 years. సరే మీరు అనుకున్న 1 year కలిసి ఉన్న వాళ్ళే మోసం చేసిన మీరే చెప్తున్నారు, మళ్ళీ 1-2 రోజుల్లో కలిసిన వారితో పెళ్ళి అని మీరు ఎట్లా నమ్మాడు? చూడండి, పెళ్లి అని అడిగాడు కానీ ఓకేనా, డేటింగ్ అని అడగలేదే. వెరీ క్లియర్ గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ మదర్ పరిచయం చేశాడండి, పెళ్లి చేసుకుంటానని మదర్ ఉంది కాబట్టి అక్కడ నమ్మారు మీరు, అంతే కదా. మీరు నేను అనుకోండి, నమ్మడానికి వీలే లేదు, అక్కడ ఛాన్సే లేదు. సో వెరీ క్లియర్ సైన్స్. చేసుకోవాలనుకున్నాడు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్లాడు, చేసుకోవాలనుకున్నాడు కాబట్టి డాక్టర్ తో తిట్లు తిన్నాడు. నువ్వు నన్ను ఒకవేళ లాయర్ నన్ను వాడుకోవాలంటే అవసరం ఏంటి? ఇంత చేశాడు కదా, ఏమైనా చేయొచ్చు కదా. నేను డిప్రెషన్ లో ఉన్నాను, నేను బిజీగా ఉంటాను మమ్మీ, నువ్వు చూసుకో. దిస్ ఇస్ ద వర్డ్ హీ యూస్డ్. సో ఈ విషయం వాళ్ళ మదర్ లేదు ఉంది కాబట్టి మధ్యలో ఐ బిలీవ్డ్ హిమ్. అండ్ నా ఫ్లాట్ లోనే నేను 5 years నుండి జనరల్ చూసుకుంటాం, వాకింగ్ 100 మందిని చూస్తాం. తను అనుకోకుండా వాకింగ్ చేసినప్పుడు హాయ్, ఇంతే, ఇదే వర్డ్. నేను కూడా హాయ్ ఎప్పుడు చెప్పవా, జస్ట్ స్మైల్ ఇచ్చేదాన్ని, ఇంతే తప్ప నాకు తన గురించి నాకేం తెలియదు, నా గురించి తనకేం తెలియదు.
సో ఇది జరిగింది. అయితే 2 years నుంచి నేను 1 year నుంచి ఉండట్లేదా అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో. నా ఇంట్లో నేను ఉండట్లేదు. సో ఓన్లీ తన హస్బెండ్నే చూస్తున్నాడు రెగ్యులర్గా. అది అడిగాడు ఏమైంది అని చెప్పేసి ఏం లేదు. సో తర్వాత మేమిద్దరం హైదరాబాద్ రీచ్ అయ్యి మేము మాట్లాడుకోవడం జరిగిన తర్వాత అక్కడ నుండి స్టార్ట్ అయింది బొబ్బిలి సాయి కిరణ్కి మీకు ఇష్యూ స్టార్ట్ అయింది. ఏమైంది? నువ్వు చేసుకోవడానికి వీలు లేదు, ఓకే, నాకు పెళ్ళి అవ్వకుండా నువ్వు ఎలా చేసుకుంటావు అంటే తనకు పెళ్ళైన తర్వాత మేమన్నా చేసుకోమని. ఎగ్జాక్ట్లీ. అది ఎలా అండి అంటే నేనేమన్నా తోలు బొమ్మని అనుకుంటున్నాను. సో ఇన్ని రోజులు యు ఆర్ ఏ ట్రూ పర్సన్ అనుకున్నాను నేను. నాకు నిజంగా హార్ట్ ఒకలాగా అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి, తినతో ఉన్నారు మీరు సిటీలో బాగానే ఉన్నారు అని పోలీస్ కంప్లైంట్ అని ఇచ్చారా మరి ఇట్లా అంటుండే ఇదని? ఎలా ఇస్తామండి? నా పరువు అండి. సూపర్ క్వశ్చన్ అడిగారు నన్ను. పరువు అనే 3 అక్షరాల కోసం నేనే కాదు ప్రతి లేడీస్ ఎంత భరించాలో అంత భరిస్తున్నాను. ఓకేనా? హెవీ డిప్రెషన్ ఆ వర్డ్కి. ఇప్పుడు పరువు కానీ లైఫ్ ఇంపార్టెంట్ కదండి, లైఫ్ లాంగ్ ఉండాలి కదా, ఉండాల్సిన వ్యక్తి. లేకపోతే తనని కాదని ఇప్పుడు అడ్వకేట్ని పెళ్లి చేసుకోవాలన్నా అట్లీస్ట్ సాయి కిరణ్తో విడిపోవాలి కదా. సో అదే చెప్పేది వినండి. నేను సైలెంట్గానే ఉన్నాను. చూడు ఇలా నేను కొన్ని మెసేజెస్ కూడా మీకు పంపుతాను. ఆఫీస్లోనే కూర్చొని 24/7 నన్ను మానిటరే చేస్తాడు. అసలు ఆఫీస్ పని ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు. ఎప్పుడు చాటింగే, ఫోన్ కాల్స్. బొబ్బిలి సాయి కిరణ్. మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు? నేను ఆఫీస్లో ఉన్నా, తన ఆఫీస్లో ఉన్నా, నేను నా ఇంటికి వెళ్తే కూడా నా ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. అది శాడిజం అనాలో, ప్రేమ అనాలో, ఇంకేమనాలో నాకు తెలియదు. నేను నా సిస్టర్ ఇంటికి వెళ్తాను ఇక్కడ జనరల్గా. తన ఇంటికి వెళ్తే కూడా నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేయాలి. కానీ ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోలేరు కదా, విడిపోతే దాంట్లో ప్రాబ్లం ఏముంది? నేను రెడీయే. మరి మ్యారేజ్ చేసుకోనికి ఇటు రెడీ అంటూ అటు రండి, మ్యారేజ్ చేసుకుందాం అనొచ్చు. తను విడిపోవాలనుకున్నవాడు. అదే చెప్పేది వినండి. నువ్వు నన్ను పబ్లిక్ లో మ్యారేజ్ చేసుకో, నేను నీతోనే ఉంటా, ఓకేనా? లేదంటే నేను ఉండలేను. ఇట్స్ ఎ క్లియర్ సైన్ నువ్వు నన్ను చీట్ చేస్తున్నావని, ఓకేనా? ఇదే చెప్పాను. నాకు జనవరి వరకు టైం ఇవ్వన్నాడు. నేను ఇవ్వలేను, ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. నా ఫ్రెండ్స్ అందరికీ తెలిసింది. నీ వల్ల ఆల్రెడీ నా హస్బెండ్ని వదిలేశాను. ఏముంది నా లైఫ్లో, ఇంత టార్చర్ చేస్తున్నా. నేను వెరీ క్లియర్గా ఉన్నా, నీ లైఫ్ నువ్వు చేసుకో. ఒకటి నేను ఇప్పుడు నేను కావాలను ఇప్పుడు చేసుకో పబ్లిక్గా, వెరీ క్లియర్గా ఉన్నా. అక్కడ నుంచే స్టార్ట్ అయింది. తర్వాత చేసుకుంటా, నువ్వు ఎక్కడ చెప్తా అక్కడ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. మెసేజ్ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళాడు, త్రూ ఆఫీస్లో కూర్చొని ఇదే నేను పెళ్లి చేసుకుంటా, సాయంత్రమే చేసుకుంటా, గుళ్ళో చేసుకుంటా, ఓకేనా? నాకు గుళ్ళో వద్దు, నాకు పబ్లిక్లో కావాలని చెప్పాను. హీఈస్ వెరీ క్లియర్గా ఉన్నాడు. పబ్లిక్లో చేసుకోవడానికి రెడీగానే లేడు అని నాకు అర్థమైపోయింది. అర్థమైన తర్వాత సో నేను ఇక్కడ నువ్వేమైనా నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేనైతే నా లైఫ్ చూసుకోవాలనుకుంటున్నా, నా లైఫ్లో నేను సెటిల్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి వెరీ క్లియర్గా ఉన్నా. నేను కార్తిక్తో మాట్లాడుతున్నాను. జనరల్గా మాట్లాడతాం కదా. సో వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, హైదరాబాద్లో. సో వాళ్ళ మదర్ ఐటీ సెక్టర్కి మేనేజర్. వాళ్ళ మదర్ లంచ్కి రమ్మని పిలిచింది. లాయర్ వాళ్ళ మదర్, అడ్వకేట్ వాళ్ళ మదర్. ఓకే. సో పిలిచింది, లంచ్కి వెళ్ళా. నువ్వెలా లంచ్కి వెళ్తావు? ఎవరు? బొబ్బిలి సాయి కిరణ్. సాయి కిరణ్ తో ఉన్నది అడ్వకేట్ వాళ్ళకి తెలుసా? అడ్వకేట్ కి తెలుసు, వెరీ క్లియర్ గా తెలుసు. అడ్వకేట్ కి తెలుసు, మొదటి మ్యారేజ్ అయిపోయింది, దాని తర్వాత సాయి కిరణ్ తో రిలేషన్స్ ఉన్నది. తర్వాత మళ్ళీ ఎలా తెలిసిందో చెప్తాను వినండి. సో నేనే ఇక్కడ మాట్లాడుతుంటే తను నన్ను కొట్టడం జరిగింది. తనని లైన్ లో పెట్టి, తను నాతో రిలేషన్షిప్ లో ఉన్నది, అడ్వకేట్ లైన్ లో పెట్టి ఫోన్ పెట్టి ఉన్నది, నువ్వెలా చేసుకుంటావు? మీ ఇద్దరికి ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయంట, నువ్వు రెగ్యులర్గా కొడుతున్నావంట, అనుమానిస్తున్నావంట. సో అందుకోసమే తను నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంది, వదిలేయండి కదా అనే వర్డే చెప్పాడు అడ్వకేట్, తప్ప ఏం అనలేదు తను, ఓకేనా? దానికి బొబ్బిలి సాయి కిరణ్ లాయర్ని ఏమన్నాడు తెలుసా? అని తిట్టాడు. ఏం తప్పుగా మాట్లాడాడండి ఆ పర్సన్? ఇప్పుడు అడ్వకేటే కదా, ఎందుకు కేసు అయ్యలేకపోయింది? మరి ఇట్లా మేము పబ్లిక్ లో రావాలని ఎప్పుడు అనుకోలేదు. షీ టీమ్స్ అట్లా లేవు. షీ టీమ్స్ అనేది పబ్లిక్ లో పెట్టదు కదా. మీరు ఒక అమ్మాయికి ఇబ్బంది ఉందంటే ప్రత్యేకంగా తెలంగాణ షీ టీమ్ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ లో పెట్టది. మీరు నిజంగా అనుకుంటున్నారా షీ టీమ్ లో హెల్ప్ చేస్తాయి? 100% హెల్ప్ చేస్తాయి. 100% స్వాతి లకర్ గారు మీరు కంప్లైంట్ పెట్టండి షీ టీమ్స్ లో, ఇన్ని జరుగుతున్నప్పుడు మీరు మ్యారేజ్ ఇక్కడ ఆగండి. ఇప్పుడు నెక్స్ట్ మా ఇద్దరు కూడా అయిన తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ పెడితే ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను, ఓకేనా? మొత్తానికి ఏం చేశాడంటే, సో లాయర్ని కట్ చేశాడు. మా ఇద్దరు ప్రైవేట్ ఫోటోలు ఏవైతే మీకు పంపానో పంపేసి కట్ చేశాడు. దానికి ముందు సో నన్ను ఏం చేశాడు,
హౌస్ హరాస్మెంట్ చేశాడు. నేను ఎక్కడ లాయర్తో వెళ్ళిపోతానేమోనని నా 2 మొబైల్స్ కూడా తీసుకొని ఆఫీస్కి వెళ్ళేవాడు. ఒక 5 days to 10 days జరిగింది. నాకు పరువు అనే ఒక్క వర్డ్తోని ఎంత భరించాలో, ఎంత నేను అడ్జస్ట్ అవ్వాలో అయిపోయాను. ఇంకా నేను ఫెడప్ అయ్యి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. సో తర్వాత ఏం జరిగిందంటే అలాగా నన్ను కంట్రోల్ చేసుకో, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, నాకు కొంచెం టైం ఇవ్వు, ఇలాంటివి చెప్తున్నాడు. నేను మెంటల్లీ వెరీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. నేను తప్పు చేశాను. నువ్వు పబ్లిక్గా నువ్వు నన్ను చేసుకోలేకపోతే వెరీ వెరీ క్లియర్, నువ్వేమైనా చెయ్యి, ఏమైనా చేసుకో, నేను మాత్రం నీతో ఉండను. వెరీ క్లియర్గా అర్థమవుతుంది యు ఆర్ ఫ్రాడ్ అని. నేను ఎలా ఉంటాను చెప్పండి. సో అన్ని మొబైల్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగిన తర్వాత సైలెంట్గానే ఉన్నాను. ఏం చేయాలి చెప్పండి. కంట్రోల్ అన్ని విధంగా. సర్టన్ పీరియడ్ తర్వాత తనకి నేను వెళ్ళనులే అని చెప్పాను. ఓకే, ఎన్ని రోజులు కంట్రోల్ చేస్తావు, ఎంతకాలం చేస్తావు, నేను వెళ్ళను అని చెప్పి నా పని నేను చూసుకున్నాను. కానీ నేను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎక్కడికి? చెన్నై అడ్వకేట్ దగ్గరికి. వాళ్ళ మదర్ చెప్పింది రామ్మ ఎంగేజ్మెంట్ చేయాలి అని చెప్పేసాను. నేను దానికి ముందు నీతో మాట్లాడాలమ్మా అని చెప్పాను. ఆల్రెడీ అడ్వకేట్కి ఇష్యూ తెలుసు, ఎలా చేద్దామని చెప్పేసి అడిగాను. నేను ఏదో ఒకటి చెప్తా, నువ్వు వచ్చేసాను అన్న తర్వాత దానికి ముందు వాళ్ళ మదర్ నైట్ కాల్ చేసినప్పుడు ఈ విషయం చెప్పడానికి, నువ్వు ఎలా వెళ్తావు, నువ్వు నన్ను పెట్టుకొని ఎలా వెళ్తావు, ఎలా మాట్లాడతావు అని చెప్పి మొత్తం వీప్ అంతా గీకేశాడు. రాత్రి 9:30కి ఏమో ఆవిడ కాల్ చేసింది నాకు. వీప్ అంతా రక్కేశాడు. నేను అన్నిటికీ ఏడుస్తూనే ఉన్నాను తప్ప ఏం చేయలేని పరిస్థితి. బికాస్ అటు చూస్తే ఆల్రెడీ ఇదైపోయింది ఫస్ట్ మ్యారేజ్, ఇలాంటి వాడు ఉన్నాడు ఏంటి అని అన్ని విధంగా అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో మొత్తానికైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ట్రైన్ ఎక్కిన తర్వాత కరెక్ట్ విజయవాడలో ఉన్నాను. జనరల్గా ఎప్పుడు బొబ్బిలి సాయి కిరణ్ 7:30కి 6 to 7 మధ్యలో వస్తాడు. ఆ రోజు ఎందుకో 8:30, 9 o'clock వచ్చాడు. నేను ఇంట్లో లేను. ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నావు అంటే చెన్నై వరకు వెళ్ళేసి వస్తాను అంటే, అంతే. నేను ఏ పని మీద వెళ్ళినా కూడా తర్వాత ఏం జరగదు, ఏ పని మీద వెళ్ళినా నేను అక్కడికే వెళ్తాను అన్న ఒక మెంటలీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతాను. లేదు ఇదిగో నేను సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోతున్నా, ఇది వీడియో హ్యాంగ్ చేసుకొని వీడియో పంపేశాడు నాకు. నేను విజయవాడలో ఉన్నాను కరెక్ట్గా, ఇటు రాలేను. పొద్దున్న తెల్లవారితే అక్కడ ఎంగేజ్మెంట్. ఓకేనా, ఇటు వీడు సస్తాను అంటున్నాడు. ఎలా హ్యాండిల్ చేయాలి చెప్పండి. సో అప్పుడు నేను ఏం చేశాను, రెగ్యులర్గా కామన్ ఫ్రెండ్ ఉన్నాడు బొబ్బిలి సాయి కిరణ్కి, గరుగు లోకేష్ కుమార్ అని చెప్పేసి. నేను లేనప్పుడు వస్తాడు ఇంటికి. అతనికి ఫోన్ చేశాను, బ్రదర్ కొంచెం ఇష్యూ ఉంది, ఒక 2 daysలో వస్తా, అప్పటి వరకు కొంచెం చూసుకోండి అని చెప్పి కాల్ చేశాను. సరే అని చెప్పి పెట్టేశాడు. సో అప్పుడు కూడా నాకు కంటిన్యూస్గా లిటరలీ ట్రైన్లో ఉన్నానని కానండి, హోల్ నైట్ నాకు టార్చరే. మెసేజ్లు కంటిన్యూస్ ఫోన్స్, థ్రెట్స్. నన్ను ఇంకా థ్రెట్ అనలేనులేండి, కంప్లైంట్ ఎందుకు చేయలేకపోయినా లేదు. ఇంకొక మెసేజ్ కూడా మీకు పంపుతాను వాట్సాప్లో. కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నా, ఎప్పుడైతే రాత్రి నన్ను గీకేశాడో నెక్స్ట్ డే మార్నింగ్ ఇవ్వాలనుకున్నా. చూడు మండుతుంది కదండి నేల్స్తో గీసినప్పుడు. నేను చాలా మండుతుంది, నువ్వెందుకు ఇంత సైకోలా ఉన్నావు నాకు అర్థం అవ్వట్లేదు, నిన్ను నా లైఫ్లోకి రప్పించినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను ఏదైతే చెప్తున్నానో ఇట్స్ వాట్సాప్ చాటింగ్, నా లైఫ్లో నా చెప్పు తీసుకొని నేను కొట్టుకోవాలి, ఇలాంటి నేను మెసేజ్ పెట్టాను. నాతో అవ్వట్లేదు, తను కొండపూర్లో వర్క్ చేస్తాడు, నేను మాదాపూర్లో పిఎస్లో కంప్లైంట్ చేస్తాను, ఉమెన్స్ కంప్లైంట్ చేస్తాను అని చెప్పాను. వెళ్తే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి నీ కాలు పట్టుకుంటాను, నేను నెక్స్ట్ టైం కొట్టను, తిట్టను, ఏం చేయను, నువ్వు చెప్పినట్టే పడి ఉంటాను. ఇప్పుడు ఈ వర్డ్స్ ఏదైతే నేను యూజ్ చేస్తున్నానో మీకు నేను చాటింగ్ ద్వారా పంపుతాను. సో ఈవినింగ్ ఆఫీస్ వరకు వెళ్ళాను, కోపంలో, ఫ్రస్ట్రేషన్లో. ఇలా బతిమలాడేసరికి నా ఫ్యామిలీ పరువు పోతుంది, ఓకేనా, నేను ఇంకొకసారి చెయ్యను, ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నాడు. సరే ఓకే అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది. తను ఆఫీస్కి వెళ్ళాడు. ఇలాగ ప్రతిసారి తప్పు, లాస్ట్ చాయిస్ ఇవ్వు, కాలు పట్టుకుంటాను, ఇదే చేస్తాడు. అడ్వకేట్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటాను వెళ్ళిళ్ళు. అవును. సో అక్కడ చేసుకున్నారా చేసుకోలేదు? ఒకటి చెప్పండి. అదే చెప్తున్నాను, చేసుకున్నారా చేసుకోలేదు. ఎందుకు? ఈయన ఫోటోస్ పంపాడు కదా. మీరు ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నారు కదా, ఫ్రెండ్ కి ఏదో చెప్పి పాపించలేదు అన్నారు కదా ఇందాకే. ఎవరిని? మీరు రావడానికి కాదు. నేనేం చెప్పాను, నేను ఎక్కడ వెళ్ళినా, నేను ఎక్కడ సచ్చినా చెన్నైకి వెళ్తున్నా అని చెప్పిళ్ళు. నేను విజయవాడలో మధ్యలో ఉన్నా, హైదరాబాద్కి రాలేను, చెన్నైకి తెల్లారితే చెన్నైకి వెళ్తాను, అక్కడ ఎంగేజ్మెంట్ ఉందని అన్నారు కదా. అక్కడ ఏమైంది అసలు? వెళ్ళిపోయారు బికాస్ మార్నింగ్ ఎంగేజ్మెంట్. అడ్వకేట్ తో అయిందా ఎంగేజ్మెంట్? అవ్వలేదు. ఎందుకు? మేమిద్దరం ఉన్న ఇప్పుడు ఏవైతే మీకు ఇచ్చానో మీడియాలో ఆ ప్రైవేట్ ఫోటోలన్నీ అతను పంపాడు. తనకు ఆల్రెడీ తెలుసు కదా నువ్వు సాయికిరణ్ ఉన్నది. తెలుసు. మరి అదే అక్కడ ఇంకా సపోర్ట్ అని చెప్పి వాళ్ళ మదర్ పంపడం జరిగింది. అంతే, అయిపోయింది, బ్రేకప్ అయిపోయింది. చూడండి, పార్ట్నర్స్ లో ఉన్న కమ్యూనికేషన్ ఈజ్ డిఫరెంట్,
ఎప్పుడైతే అది పేరెంట్స్ వరకు వెళ్తుందో దట్ ఈస్ డిఫరెంట్. మరి అడ్వకేట్ కి మీరు చెప్పలేరా? అడ్వకేట్ ప్రాబ్లమే కాదు నాకు, వాళ్ళ మదర్కి పంపడం వల్ల ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. ఏమన్నాడు అడ్వకేట్ మీతో నా విషయం? తను ఏమనలేదు, అమ్మ వదిలే ఇవన్నీ అంటే. తను ఒకటే అప్పుడు కూడా వాళ్ళ మదర్ని కన్విన్స్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్ ఒకటే అన్నది, నాకు కూతుర్లు లేరు, 2 అబ్బాయిలే, నిన్ను నా కూతుర్లా అనుకున్నాను, ప్లీజ్ వదిలే నా కొడుకుని. ఇంతకన్నా దారుణం ఇంకేం లేదేమో. సో అడ్వకేట్ దూరం పెట్టేసారు ఇక. ఇంకొచ్చి హైదరాబాద్ వచ్చి గొడవ పెట్టుకున్నాను. ఇంత టార్చర్ పెట్టిండు అడ్వకేట్ తిట్టినప్పుడు, తను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంది కదా, మరి ఆ కేసు ఏమి వేయలేడా, పిటిషన్ కానీ అట్లాంటిది? ఫస్ట్ అనుకున్నాం, ఇంకా వాళ్ళ మదర్ చూడండి, మేము కావాలి ఇప్పుడు ఇద్దరికి పెళ్ళయి ఉంటే ఎంగేజ్మెంట్ అయినా కూడా చేసేవాళ్ళం మేము. వాళ్ళ మదర్ వెరీ క్లియర్, ఇంకా నేను అవసరం లేదని చెప్పింది. చూడండి, డీసెంట్ పీపుల్ నోరు పెట్టి తిట్టాల్సిన అవసరం లేదు, 2 చేతుల దండం పెట్టి నా కొడుకుని వదిలే అన్నది. షీజ్ ఏ మేనేజర్ ఫర్ ఐటీ సెక్టర్. ఆ డీసెన్సీలోనే ఇంకా మనం వెళ్ళాలి అంతే. సో అక్కడితో అయింది. అయిన తర్వాత హ్యాపీ కదా, ఎంజాయ్ చేయనివ్వు అని చెప్పి తన లైఫ్ తాను, నా లైఫ్ అంటే వర్క్ పరంగా చేసుకుంటున్నాం. నేను బొబ్బిలి సాయికిరాడు, ఓకేనా, నేను నిన్ను జనవరిలో సంక్రాంతికి తీసుకెళ్తా అని చెప్పేసి జరిగింది. 26 జనవరి సంక్రాంతి లాస్ట్ మంత్ చెప్పేసి వర్క్ చేసుకున్న. సడన్గా ఏం జరిగిందంటే 19th సెప్టెంబర్ 2025 గొడవ స్టార్ట్ అయింది మా ఇద్దరికి. నేను ఫోన్పేలో, తన మొబైల్ చెక్ చేసా, ఫోన్పేలో ఒక లేడీతోని ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఏంటబ్బా ఆఫీస్లో నువ్వే ఉన్నావు, కంటిన్యూస్గా ఎందుకు ఇలాగ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని చెప్పేసి అడిగిన తర్వాత అక్కడ నుంచి అంతే, కూర్చున్నవాడు లేచి నా పీక నొక్కడం, నా బుగ్గలు నొక్కడం ఇలాంటివి జరిగింది. అక్కడ నుంచి ఇంకా దీనికి తెలిసిందనో ఏమో కానీ కంటిన్యూస్గా 3-4 నైట్స్ అండి, టార్చర్, కొట్టడం, తిట్టడం, లిటరల్లీ నన్ను పీస్ఫుల్గా వాటర్ కూడా తాగనివ్వలేదు, అంత హరాస్మెంట్. నా మొబైల్ చూస్తే కంటిన్యూస్గా 19th 100కి డయల్ చేసా, 20కి 100 డయల్ చేసా, 21కి చేసా, 22కి ఎఫ్ఐఆర్ పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, సైకోలాగా బిహేవ్ చేశాడండి. రాత్రి తను ఏం సైకోయిజమో నాకు తెలీదు, రాత్రి 12:30కి పూజ, నేను ఏడుస్తున్నాను, ఏం చేయాలి చెప్పండి, ఎవరికి చెప్పుకోవాలి? ఫ్రెండ్స్కి చెప్పలేను, ఓకే, రిలేషన్స్కి చెప్పలేను. ఈ పరువు అనే 3 అక్షరాలకి బొబ్బిలి సాయికిరణ్ని నేను ఎంతో భరించా. సో పూజ రూమ్లో కూర్చొని నాకు దేవుడే దిక్కేమో అనిపించింది. పూజ రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే పూజ రూమ్లో నుంచి కూడా 2 కాళ్ళు పట్టి లాగేసి బెడ్ పైన పడేసి ఇదేంటి మూతి మూసేసాడండి. ఎలా ఊపిరి వస్తుంది? అప్పుడు కూడా లేచి ఏం చేశాను, నేను కూడా తన నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తోయడం అలాంటివి జరిగి నేను బాత్రూంలో వెళ్ళి కూర్చున్నాను. అది ప్లాస్టిక్ బాత్రూమ్, అది చిన్నపిల్లలు కొడితే కూడా విరిగిపోతుంది. సో అలా కొట్టేసి లాక్ తీసి లోపలికి వచ్చేసి మళ్ళీ లాక్ చేసి 1 అవర్ అండి, లిటరల్లీ నా లైఫ్లో నేను ఎవరిని అలా వాష్రూమ్లో కాళ్ళు పట్టుకుంటా ఊపిరి ఆడట్లేదు. వాష్రూమ్లో ఎలా అండి, దానికి ఎగ్జాస్టర్ లేదు, పాడు లేదు, ఏం లేదు. 1 అవర్ బెడ్రూమ్కి లాక్ చేశాడు. ఎలా బయటికి వెళ్తాను? ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళలేను, బాత్రూమ్ నుంచి స్మాల్గా ఉంటుంది కదా. దండం పెడతాను, వదిలే, నన్ను టార్చర్ చేయకు, నేను ఏం చేయాలి చెప్పు, దిస్ ఇస్ ద వర్డ్ ఐఎమ్ యూజింగ్. సో పైప్తో కొట్టాడు నన్ను, ఇక్కడ తొడల మీద కొట్టాడు నన్ను. నేను ఇంకా ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేక ఆ పెయిన్ని 12:30కి రాత్రి నేను అరుస్తున్నాను. ఒక్క నాదుడు వచ్చిన నాదుడు లేడు అసలు. మన సిటీలో ఏం జరుగుతుందో, మనుషులు ఉన్నారా లేరా కూడా నాకు అర్థం అవ్వాలి. బాత్రూంలో ఇది మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ పగలగొట్టి అరుస్తున్నానండి నేను. వెంటిలేషన్ అట్లీస్ట్ అప్పుడైనా వినిపించి వస్తారేమో ఎవరైనా. సో మొత్తానికి ఏదో ఒక విధంగా బయటకు వచ్చాను. అర్ధరాత్రి బయటకు రావడం జరిగింది. నన్ను సరే తను ఏం చేసింది, ఇంకా ఉంటే ఉన్నాను, పోతే పోయాను అన్న ఇదితోనే నేను మెంటల్లీ ఉన్నాను. 2-3 o'clock ఏమో నిద్రపోయాడు. అప్పుడు బయటకు వచ్చానండి నేను ఇంటి నుంచి బయటికి. సో ఇంత హరాస్మెంట్ ఇంతలా ఉంటుంది అని నిజంగా నేను అనుకోలేదు. ప్రేమిస్తే ఇలా ఉంటుందా, ఇంత సైకోయిజం ఉంటుందా? మీరు ఎక్కడ ప్రేమించారు? సరే అండి, నేను కరెక్ట్ కాదు, నేను రాంగే. ఓకే, నేను రాంగ్ అంటే మీరు ప్రేమించిన అంటే మళ్ళీ నేను నా గురించి మాట్లాడలేదు. లేదు, నేను నా గురించి మాట్లాడలేదు. ఆ అబ్బాయి అయితే నన్ను లవ్ చేశాడు కదా, చేసినప్పుడు ఇంత హరాస్మెంట్ ఎందుకు, ఇంత దారుణం ఎందుకు? లివ్ చేస్తాడా ఫోన్ చేసి? ఇప్పుడు నాకు తెలియదు, అది మీరు ట్రై చేయండి. నంబర్ ఇవ్వండి. ఎక్కడ ఉంటాడు తిను? ఇక్కడ జాబ్ చేస్తాడా ప్రస్తుతం? సిటీలో ఉన్నాడా, బయట ఎక్కడ ఉన్నాడా? మీరు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు అతనితో? ఎఫ్ఐఆర్ పెట్టే ముందు మాట్లాడాను. ఎఫ్ఐఆర్ ఎప్పుడు పెట్టిల్లు? 13th October పెట్టాను.
13th అక్టోబర్. వాళ్ళు 468 పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాటలు లేవా? లేవు. మాట్లాడట్లేరు. చూడండి లవ్ అనే పేరుతోని ఇప్పుడు హుహు. ఈ రోజు ఒక ఆడదాన్ని పబ్లిక్ లో పెట్టావంటే నువ్వు ఏ రేంజ్ వాడివో చూడండి. అవన్నీ వదిలేయండి. ఎఫ్ఐఆర్ పెట్టే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పొల్లంకి వెళ్ళాను. వాళ్ళ పేరెంట్స్ కి తెలియదు కదా చెప్దామని చెప్పేసి. సో దే ఆర్ వెరీ సపోర్టివ్ టు బొబ్బిలి సాయి కిరణ్. సన్ కదా, కొడుకు ఏం చేసినా కూడా పేరెంట్స్ సపోర్టే చేస్తారు అని నాకు అర్థమైంది అక్కడ. వాళ్ళు ఊరు వెళ్ళి చెప్తే ఏవైతే మీకు ఫొటోస్ ఉన్నాయో అవి పంపానో ఊర్లో ఏం చెప్తాడు తెలుసా? మాపింగ్. మరి మాపింగ్ అని చెప్తాడు ఊర్లో వాళ్ళకి. సో అందరు ఇట్స్ బ్యాక్వర్డ్. మీరు పొల్లంకి అనేది చాలా బ్యాక్వర్డ్. అక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, అంత బ్యాక్వర్డ్ అనమాట. జనాలు వాడు చెప్తే నమ్మేస్తాడు, బికాజ్ వాళ్ళ ఊరు వాళ్ళు కాబట్టి. మాపింగ్ చేయడానికి ఏమన్నా హీరోనా లేదా పొలిటీషియనా? ఓకే, నేను అది కూడా లైట్ తీసుకున్నాను. సో ఇన్ని ఒక 1.5 year వేసుకోండి, నా డబ్బులు తిన్నాడు, నాతోనే ఉన్నాడు. ఒక ఆడదాన్ని నువ్వు పబ్లిక్లో పెట్టడానికి ఎలా ధైర్యం వచ్చింది? ఎంత చీప్ మెంటాలిటీ ఇక్కడే అర్థమైంది. సో వాడు ఎక్కడున్నా ఏం చేసినా నాకు అనవసరం అండి. ఇప్పుడు మీకు ఏం కావాలా? తనతో మ్యారేజ్ కావన్నా, తనతోని తన టార్చర్ ఉండకుండా బయటకు రావని ఏం కావాలి అసలు మీకు? నాకు మ్యారేజ్ అవసరం లేదు. మ్యారేజ్ వద్దు, అతనితో మ్యారేజ్ వద్దు. వెరీ క్లియర్ నేను. ఓకేనా? నాకు కావాల్సింది, నాకు ఇంత అన్యాయం జరిగింది, ఓకేనా, ఇంత టార్చర్ చేశాడు, దానికి తనకు శిక్ష పడాలి. అంతకుమించి నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు మీరు ఎట్లా మరి మీ లైఫ్ ఇప్పుడు మళ్ళీ లేదు, నేను జాబ్ చేసుకొని నా లైఫ్ నేను చూసుకుంటాను అంతే. ఇంతకుమించి నేను జాబ్ చేసుకొని నా డాటర్ ని చూసుకుంటూ మళ్ళీ మీకు ఏమైనా ఆలోచన మ్యారేజ్ చేసుకోవడం వద్దండి. నాకు ఈ ఇష్యూ తర్వాత నిజంగా మంచి వాళ్ళు వచ్చినా కూడా నా బ్రెయిన్ అనేది ఇప్పుడు అడ్వకేట్ లాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తే యాక్సెప్ట్ చేయరా? అంత మంచి వాళ్ళు ఇప్పటికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పటికి ఎందుకంటే భయం ఉండిపోయింది నాకు. ఓకే, ఇన్ కేసు ఉంటే లైఫ్ లో, అంటే నేను ఒకవేళ వస్తే అది తెలీదు, అది తెలీదు, అది ఫర్దర్ లో చూద్దాం. మేబీ రావచ్చు, వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు, తెలీదు. సో ఇప్పుడైతే దీని నుంచి బయటకు రావడానికి నాకే టైం పడుతుంది. ఇంత జరిగింది కాబట్టి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎక్స్పెక్ట్ చేస్తూ అతని నుంచి మనీ కానీ ఇంకేదన్నా. వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళతోని నేను ఒక హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళని పిలిపించి వాళ్ళ ఊరు వాళ్ళని పంపించాడు నా రూమ్కి. పంపించి తన నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పాడట. నిజంగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసేదాని అయితే నేనే నీకు పెట్టాను, నువ్వెలా నాకు ఇస్తావు? మీరు ఎంత పెట్టారు తనకు? 30 lakhs వరకు పెట్టాను. 30 lakhs వరకు. చూడు, నేనే నీకు పెట్టాను, నీ దగ్గర ఎందుకు? మీరు అనుకున్న క్వశ్చన్ అనుకుందాం. ఒక ఆడది నిజంగా డబ్బులతోనే లైఫ్ అనుకుంటే డబ్బులు తీసుకుంటాను అనుకుందాం. సో ఫర్దర్ ఏంటి? ఆ డబ్బులు పెట్టి నేను కాపురం చేస్తాను? ఇదే క్వశ్చన్ హోటల్లో వాళ్ళు వచ్చినప్పుడు అడిగాను నేను. సో దే డోంట్ హ్యావ్ ఆన్సర్, సైలెంట్గా అడిగారు. ఐఎమ్ నాట్ రియల్లీ ఫర్ మనీ. తను ఆల్రెడీ ఆ డబ్బులు ఆపర్చునిటీ కూడా ఇప్పించాడు వాళ్ళ ఊరు వాళ్ళతో. నిజంగా నాకు అవసరమే లేదు, నాకు కావాల్సింది నేను డబ్బులు తీసుకుంటానండి. నువ్వు చేసిన పెయిన్ పోతుందా చెప్పండి? ఇంత పెయిన్ చేసావు, ఇంత టార్చర్ చేసావు, నా జీవితాన్ని నడి రోడ్లో పెట్టావు. అవన్నీ నిజంగా 30 lakhs వాట్ ఎవర్ నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో దాంతో పోతుందని చెప్పండి. ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. నేను వెరీ క్లియర్ గా ఏం కావాలి ఫైనల్ ఒక మాటలో చెప్పండి, ఏం కావాలి? నాకేం వద్దండి, నాకు వాడికి శిక్ష పడాలి. వెరీ క్లియర్ చేస్తారా? నెక్స్ట్ ఇప్పుడైనా చేసినా చేయలేదు? ఇప్పుడైనా చెప్పేది వినండి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాం. 13th October 2025 ఎఫ్ఐఆర్ పెడితే ఎఫ్ఐఆర్కి ముందు 12th రోజు నా ఇంటికి రావడం జరిగింది. ఎవరు? బొబ్బిలి సాయి కిరణ్ వాళ్ళ మామయ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ ముక్క శివ తీసుకొని నా ఇంటికి వచ్చాడు. వచ్చి ఎఫ్ఐఆర్ పెట్టకు, ఓకేనా, నేను నీకు సర్టన్ అమౌంట్ ఇస్తాను, వదిలే అన్నాడు. ఓకేనా, నేను పెడతా, నాకు డబ్బు అవసరం లేదు. నీకు వెరీ క్లియర్గా తెలుసు, నాతో ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేసావు కదా, నేను డబ్బు మనిషిని అయితే కాదు. అవసరానికి డబ్బేమో కానీ డబ్బే లైఫ్ అయితే రియల్గా కాదు, అది నీకు తెలుసు. నేనైతే ఎఫ్ఐఆర్ పెడతానని చెప్పాను. పెట్టారా? పెట్టాను. దాని తర్వాత ఏం జరిగిందండి, నువ్వు ఇదే నేను పోలీస్ వాళ్ళకి ఇచ్చుకొని మేనేజ్ చేస్తా, నీకు చుక్కలు చూపిస్తానని చెప్పేసి వెళ్ళాడు నా ఇంట్లో. నువ్వేమైనా చేసుకో, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో. కంప్లైంట్ మీరు నార్సింగ్ పిఎస్ లో పెట్టాను. నార్సింగ్ పిఎస్ లో షీటిమ్స్ కట్ల ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను, ఒకటే ఆన్సర్. ఎక్కడ షీటిమ్స్ ఎక్కడ ఇచ్చారు? అక్కడే మన నార్సింగ్ లోనే ఉంది షీటింగ్ కూడా. ఓకేనా, ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆల్రెడీ ఏం చూడండి, ఇంటర్నల్ గా ఎంత బాగా మేనేజ్మెంట్ జరిగిందో చెప్తాను వినండి. ఎఫ్ఐఆర్ పెట్టాలి అనుకున్న టైంలో ఇమ్మీడియట్ గా వాడికి ఫోన్ వెళ్తుంది బొబ్బిలి సాయి కిరణ్కి. అంటే పోలీస్ ఒకటి, మీరు పోలీసుల పైన ఆరోపణలు చేస్తుంది చూసుకొని చేయండి.
చూడండి ఒకటే క్లియర్ గా చెప్తా, మీకు నిజంగా క్లారిటీ ఉంది, నేను చేయగలుగుతా, అవతల నుంచి వచ్చిన థ్రెట్స్ నేను ఉండగలుగుతా అంటే ఎందుకంటే పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నాను, మరి చెప్తున్నా. బొబ్బిల్ సాయి కిరణ్ గురించి కానీ నా లైఫ్ స్టైల్ గురించి కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవిడెన్స్ ఉంది. పోలీసులు అయితే ఏంటండి, పోలీసులు చేశారు చెప్తా, నా లైఫ్ కంప్లైంట్ ఉందా, ఇచ్చిన పేపర్ కాపీ ఉంది. ఒకటి 1 సెకండ్, నువ్వు చేయకుండా నేను చేశానని చెప్తే అరే పోలీస్ ఏం దొరుకుతుంది నీ మీద, నేను ఒక అలిగేషన్ వేయడానికి నాకేం అవసరం, నువ్వు చేసావు కాబట్టి నువ్వు అంటే నేను అంటానని చెప్తానే. నువ్వు పోలీస్ అయితే నువ్వేమైనా మాట్లాడాలని అయితే ఎక్కడ కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు చెప్పలేదు. ఒక ఉమెన్ వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి కంప్లైంట్ తీసుకోవాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అయితే ఎఫ్ఐఆర్ రాసే ముందు వాడికి ఫోన్ వెళ్తుంది ఎఫ్ఐఆర్ పెడుతుంది అని, వెరీ క్లియర్. ఏ థ్రెట్ ఉన్నా సరే, నేను సింగిల్గా ఉన్నాను, చంపాలనుకునే వాళ్ళు ఏ పోలీస్ అయినా సరే, ఏ రాజకీయం ఎక్కడైనా సరే చంపేసుకోవచ్చు, ఏం చేయాలో చేసుకోండి. ఉంది. టీడీపీ పార్టీలో ఉన్నాడు వాళ్ళ ఫాదర్ ఊర్లో. ఇప్పుడు మీరు నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇస్తే తనకి వెళ్తుందండి, ఇంకో పిఎస్ ఉంది, 0 ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ఫైల్ చేయొచ్చు కదా. 0 ఎఫ్ఐఆర్ నాకు అంత నాలెడ్జ్ లేదు, నిజంగా అంత నాలెడ్జ్ లేదు. ఇంకొకటి ఎఫ్ఐఆర్ ఇప్పుడు అడ్వకేట్ టచ్ లో లేడా, చెప్పలేడా? అయిన తర్వాత క్యాన్సిల్ అయింది, టచ్ లో లేడా? అప్పటికే మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు అది 5 months 6 months అయింది, కట్ అయిపోయి అప్పుడే. సో వెరీ క్లియర్ గా ఎంగేజ్మెంట్ అప్పుడే. ఇంకా అతని గురించి మాట్లాడడం వేస్ట్, ఫస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే ఇప్పుడు మీతో అట్లీస్ట్ ఫ్రెండ్ గా అన్న, ఇప్పుడు మీ మొదటి భర్త ఏ విధంగా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుందో తిని అడగలేదు, లీగల్ టీమ్ లో అటు సైడ్ ఉన్నాడు కాబట్టి. వెరీ బిజీ పర్సన్, జనరల్ గానే హెవీ బిజీ పర్సన్. మంత్లీ మనోడు 5 lakhs సంపాదిస్తాడు, అంటే ఏ రేంజ్ లో బిజీయో చూసుకోండి. టాప్ మోస్ట్ లాయర్ ఇన్ చెన్నై హైకోర్టులో. పరిచయం ఉన్నది కదా, తను ఎందుకు కండక్ట్ అవ్వలేకపోయారు? లేదు, అవ్వలేదు. ఫస్ట్ లెట్ మీ టెల్ అబౌట్ పోలీస్ ఏం జరిగిందో. ఇక్కడ ఒక సింగిల్ గా వెళ్ళాను, నేను ఎప్పుడు సింగిల్ గానే వెళ్తాను. వెళ్ళి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు చేయకుండా ఎలిగేషన్ వేయడం ఎందుకండి? మీరు చెప్పినలాగా అది ప్రాబ్లమే అవుతుంది. ఫస్ట్ అన్ని అబ్జర్వ్ చేస్తా, ఒక్కదాన్నే వెళ్తా. ఏం చేస్తారు మా అంటే చంపుతారు, నేను ఈ రోజు చేస్తానేమో, వాళ్ళు ఒక 1 year 2 years లేట్గా వస్తారేమో, ఎండ్ ఆఫ్ ది డే అందరు చావాల్సిందే కదా, ఆ కాన్సెప్ట్ తోనే పోతాను నేనైతే అస్సలు భయపడను. ఎఫ్ఐఆర్ పెట్టే ముందు ఫోన్ కాల్ వెళ్ళింది, బొబ్బిల్ సాయి కిరణ్ నాకు ఇమీడియట్ గా ఫోన్ చేస్తాడు ఎఫ్ఐఆర్ పెట్టొద్దని. ఒకటి, సో ఇంటర్నల్ ఎంత కనెక్షన్ ఉందో. రెండోది, నేను ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బతిమలాడి ఇదన్నీ జరిగింది, నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అన్ని అయినా కూడా ఎఫ్ఐఆర్ పెట్టాను. పెట్టే ముందు ఇప్పుడు మీ పెయిన్ మీకు తెలుస్తుంది కదా, నేనేం రాయాలో నాకు తెలుస్తుంది. అక్కడ ఎస్ఐ ఒక ఆవిడ ఉంది సరిత అని, కంప్లైంట్ రాస్తూ ఉంటే ఇలాంటిది జరిగింది, ఇది రాస్తున్నాను అంటే చెంప పగులుతుంది అంటది. ఇప్పుడు మీరు అన్నారు కదా పోలీసులని, ఇప్పుడు మీ కెమెరా ముందు చెప్తున్నాను, రమ్మని చెప్పండి, పబ్లిక్ లో కొట్టమనండి, పబ్లిక్ గా చెప్తున్నాను. అక్కడ సిఐ ఉంటాడు, ఓపెన్ ఫోరం లో పోలీస్ స్టేషన్. సిఐ హరికృష్ణారెడ్డి, నార్సింగ్ పిఎస్. ఆయన అంటాడు, నువ్వు అమ్మాయివాన్ని వదిలేస్తున్నాను అంటాడు. ఎందుకు నువ్వు అమ్మాయివాన్ని వదిలేయాలి? రా, నేను చూసుకుంటాను, నువ్వేం చేయాలో రా, పబ్లిక్ కి రా. ఈ రోజు నాకు ఎవరు లేరని అనుకోవద్దు. సో బొబ్బిల్ సాయి కిరణ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షీ సింగిల్ విమెన్. సో వీళ్ళ పక్క ప్లాన్ ఏంటంటే తను ఏం చేయలేదు, నాకు ఈరోజు మీడియా సపోర్ట్ ఉంది, నాకు ఈరోజు ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, సింగిల్ విమెన్ అని ఎప్పుడు తక్కువ అంచనా వేయడానికి వీలే లేదు. నా లైఫ్కి నేను ప్రొటెక్షన్. పోలీసులు అయితే ఏంటంటే భయపడతారా? వాళ్ళు ఏమన్నా పడాల్సిన అవసరం లేదు, తప్పు చేస్తారా నువ్వు కూడా ప్రూఫ్తోని. సో దిస్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. మొత్తానికి అయితే మీకు తనకి శిక్ష పడాలని మీరు ఒపీనియన్. శిక్ష ఒకటి. రెండోది ఏం చెప్తాను వినండి, ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక పర్సన్ అబ్స్కాండింగ్ 2 months ఎలా ఉంటాడు? 2 months అబ్స్కాండింగ్ 2 months. నేను ఓవర్ ద ఫోన్ అంటే నేను అప్పటి వరకు ఎఫ్ఐఆర్ పెట్టింది, నాకు ఇంత ఇష్యూ ఉందని ఎవరు చెప్పుకోలేదు. ఏది నా ఫ్రెండ్స్ కి కానీ నా రిలేషన్స్ కానీ ఎవరు చెప్పుకోలేదు. ఇంటర్నల్గా ఏడుస్తున్నాను. చూడండి, నన్ను ఇంత వదిలేసి వెళ్ళిన తర్వాత ఐ స్లెప్ట్ ఇన్ టెంపుల్, గోల్డెన్ టెంపుల్ దగ్గర రాత్రిలో పడుకున్నాను. గోల్డెన్ టెంపుల్ దగ్గర పుప్పాలగూడలో పడుకున్నా. నా ఇల్లు అక్కడే కాబట్టి సింగిల్ గా ఎలా ఉంటుంది చెప్పండి. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. వదిలేండి దాని అంటే నేను పరువు అనే ఒక్క వర్డ్ కి చెప్పాను కదా ఎంత సావాలో సచ్చా. ఇంటర్నల్ గా కొన్ని రోజులు అలా పడుకున్నా. కొన్ని రోజులు శివాలయం ఉంది కదా, అదే మణికొండలో, అక్కడ పడుకున్నా. తర్వాత నేను ఇవన్నీ పడుకుంటూ ఫోన్ చేస్తూ ఉన్నాను ఎస్ఐకి, ఏమైంది, దొరికాడా, పట్టుకున్నారా? సో నాకు అర్థమైంది హెవీ డిప్రెషన్ ఉంటుంది కదండి, లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని. ఐఎమ్ అనబుల్ టు గో ఫార్వర్డ్ అనమాట. 2 months అయింది వీళ్ళు పట్టుకోరని నాకు అర్థమైంది. ఇట్స్ టైమ్ టు టెల్ అబౌట్ నా పేరెంట్స్కి, అదే నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, నా ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. సో అప్పుడే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని అనిపించింది. నాకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో మా సిస్టర్ వాళ్ళకి చెప్పాను ఇలా జరిగింది అని. ఎప్పుడైతే మా బావగారు పోలీస్ స్టేషన్కి రావడం జరిగిందో, మా అక్క, మా బావ, మా పిన్ని వాళ్ళు రావడం జరిగిందో, అప్పుడే వాళ్ళు బొబ్బిల్ సాయి కిరణ్ అనేది పిలిపించడం జరిగింది. అప్పటి వరకు సింగిల్ విమెన్, వెరీ క్లియర్. మీ పోలీస్ వాళ్ళు, నార్సింగ్ పోలీస్
సిఐ సపోర్ట్ చాలా ఉంది. ఒక అక్యూజ్డ్ ని 2 months అప్స్కాండింగ్ లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఏం చేయాలో చేసుకోండి, మీ సపోర్ట్ అయితే కన్ఫర్మ్ గా ఉంది. సో ఇది జరిగింది. తర్వాత అప్పుడు కూడా ఏసీపీ సార్ ప్రతి విషయానికి నేను పైనే ఉంటారు. యాక్చువల్ గా ఏసీపీ సార్ పైన ఉంటారన్న విషయం, ఆ పోలీస్ స్టేషన్ లో ఉంటారన్న విషయం ఎవరికి తెలీదు. తెలుసుంటే అది ముందు నుంచే నేను ఎఫ్ఐఆర్ అక్కడే పెట్టించుకునేదాన్ని. సో ప్రతి విషయం నిజంగా ఈ కేసు నా కేసు నిలబడడానికి రీజన్ అయితే ఏసీపీ సార్. ఇప్పుడు సర్చింగ్ లో ఉన్నారా, తీసుకొచ్చారా, పట్టుకొచ్చారా పోలీసులు? చార్జ్ షీట్ చూడండి, ఇంకొకటి చార్జ్ షీట్ అనేది అక్టోబర్ లో పెడితే చార్జ్ షీట్ 3 days బ్యాక్ వేశారు. కోర్టులో మాత్రం ప్రజెంట్ చేయలేదు. ఇది నా ప్రాబ్లం. ఒక 5 months ఒక నార్మల్ పర్సన్ కి 5 months నువ్వు నిజంగా ఇంటర్నల్ గా ఏం సెటప్ జరగలేదు అనుకుంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే నన్ను పబ్లిక్ కి రప్పించింది. సో మీరు చెప్పినట్టు ఇంకొక విషయం ఏంటంటే, నా గురించే నేను సెల్ఫిష్ గా థింక్ చేసి ఉంటే నేను ఈ రోజు మీ మీడియా ముందుకు రాకుండా ఉండేదాన్నేమో. చూడండి ఇంత స్ట్రాంగ్, నేను కార్పొరేట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఇన్ కేస్ లేకుండా ఉంటే ఒక నార్మల్ అమ్మాయికి ఇది జరిగితే ఎలా తట్టుకుంటుంది మీరు చెప్పండి. సో ఇది అందరి ముందుకు అందుకోసమే నేను అందరి ముందుకు రావడం జరిగింది. నా లైఫ్ నాశనం అయితే అయింది. అట్లీస్ట్ ఇప్పుడు పోలీసులు కానీ, బొబ్బిలి సాయి కిరణ్ కానీ, బొబ్బిలి సాయి కిరణ్ ఫ్రెండ్స్ కానీ ఫర్దర్లో ఇంకొక అమ్మాయికి ఇలాంటి జరగకుండా ఉంటుంది. రైట్, ఇదైతే వెరీ క్లియర్గా అందుకోసమే నేను మీడియా ముందుకు రావడం జరిగింది. అండ్ నేను మీ అందరి గురించి ఆలోచించాను కాబట్టి మీరు అందరు కూడా నా గురించి ఆలోచించండి. నేను ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క ఇంటి అమ్మాయిని నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ నాకు ఏం వద్దు, వాడికి శిక్ష పడాలి, పబ్లిక్లోనైనా శిక్ష పడాలి, లేదంటే కోర్టు విధమైన శిక్ష, ఇమ్మీడియట్ శిక్ష పడాలి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దాంట్లో భాగంగా నేను కూడా అదే విధంగా క్షణికావేశంలో నా భర్తని, నా పిల్లల్ని దూరం చేసుకున్నా, నేను ఎవరినో అతి తొందరగా నమ్మి నా జీవితాన్ని పాడు చేసుకున్నా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ న్యాయం కోసం తిరగాల్సి వస్తుంది. ఎవరైతే మిగతా అమ్మాయిలు కావచ్చు, ఇంకెవరైనా మహిళలు ఇట్లాంటి వాళ్ళలో పడకండి, మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా స్వాతి గారు చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం, స్వాతి గారికి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మన ఛానల్ నుంచి మనం కూడా బలంగా కోరుకుందాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.